అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి తీసుకొని 27వ శ్లోకం వరకు. సో ఇప్పుడు కపిలముని ఇంకా బాగా భక్తి గురించి, దాని ప్రాముఖ్యత గురించి, దాన్ని అసలు ఎలా అనుసరించాలి, దానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించుకుంటారు. సో ఆ విషయాలన్నీ మనము మంగళాచరణ చేసుకొని చూస్తామన్నా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 19వ శ్లోకం. నయుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివః పంతా యోగినాం బ్రహ్మసిద్ధయే. సో మీరు ఏ యోగ పద్ధతి ద్వారా అయినా కానీ మీరు బ్రహ్మసిద్ధయే యోగినాం, ఒక యోగి ఏ యోగ పద్ధతి ద్వారా అయినా కానీ బ్రహ్మసిద్ధి సాధించాలంటే, దాంట్లో పర్ఫెక్ట్ చేయాలంటే దానికి ఒకటే మార్గం ఏంటంటే ఆయన తప్పకుండా ఈ భక్తి మార్గాన్ని అనుసరించాల్సిందే. సదృశోస్తి శివః పంత అంటే ఇది అన్నిటికన్నా మంగళదాయకమైన విధి విధానం అన్నమాట. భగవంతుడికి భక్తి చేసుకోవాల్సిందే. దీనికన్నా శుభప్రదమైన మంగళదాయకమైన ఇంకొక మార్గము లేనే లేదనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూనే మొదలు పెడుతున్నారు ఈరోజు చర్చ కపిలముని. ప్రసంగం అజరం పాశం ఆత్మన కవయో విదుః సయేవ సాధు శుక్రుతో మోక్షద్వారం అపావృతం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. ఇక్కడ నుంచి మనకి కపిలముని ఏమంటున్నారంటే ప్రతి బుద్ధిమంతుడైన వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక జీవాత్మ ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని బందీ అయిపోయి ఉంటుంది అంటే భౌతిక ఆసక్తి కారణంగా. కానీ అదే భౌతిక ఆసక్తి, ఇప్పుడు బేసికలీ ఆసక్తి భౌతిక విషయాలు, భౌతిక జగత్తు పట్ల, భౌతిక వస్తువుల పట్ల. సో అదే ఆసక్తి గనక ఒకవేళ ఆ జీవాత్మ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పట్ల కలిగితే అప్పుడు అది మోక్షానికి ద్వారం తెరుచుకుంటుంది అని చెప్పారు ఇక్కడ. మోక్ష ద్వారం అపావృతం, మోక్ష ద్వారం ఆ వ్యక్తికి తెరుచుకుంటుంది. సో ఆ భక్తుల యొక్క సాంగత్యం వలన ఆయన మోక్షం పొందగలడు. సో ఆసక్తి అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆసక్తిని చంపుకొని ఎవరు బతకలేరు. సో మనం ఆసక్తిని సమూలంగా చంపేలేం, నిర్మూలంగా తీసేయలేం. ఆసక్తి అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తి అన్నాక, మనిషి అన్నాక, ఒక ప్రాణి అన్నాక, ఆత్మ అన్నాక ఆసక్తి అనేది ఉంటుందన్నమాట.
కాకపోతే అది ఆ ఆసక్తిని మీరు ఎవరి పట్ల లేకపోతే దేని పట్ల ఆసక్తులు అవుతున్నారు, అది ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఒకవేళ అది భౌతిక విషయ వస్తువుల పట్ల కానీ మీరు ఆసక్తులైపోతే, ఒకవేళ ఒక వ్యక్తి, ఇక్కడ ప్రభుపాదులు రాశారు ఒక ఉదాహరణ. కొంతమంది చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా పెద్ద పెద్ద దేశాల్లో కూడా, అమెరికాలో కానీ ఇంకా భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే, కుక్కల పట్ల పిల్లుల పట్ల కూడా చాలా ఆసక్తి పెంచుకుంటారు. మీరు చూసారా? అదొక పెద్ద ఫ్యాషన్ అనమాట. ఆ కుక్క తీసుకొని వాకింగ్కి వెళ్తారు. అది కుక్కను తీసుకొని వాకింగ్ వెళ్ళేది ఏంటంటే, కుక్క వాకింగ్కి వెళ్తుంది, దానికి ఈయన అసిస్టెంట్ అనమాట, సేవ చేసుకుంటా. ఎందుకంటే కుక్క ఎక్కడైనా ఆగుతుంది అనమాట. అది ఎక్కడైనా టాయిలెట్ చేయాలంటే, ఇప్పుడు వీడు కరోడ్పతి అయినా సరే, కోటేశ్వరుడైనా సరే, ఆ కుక్క టాయిలెట్ చేసే వరకు నించొని అలా వెయిట్ చేయాలన్నమాట. అలా కుక్క షికారు తీసుకెళ్ళడానికి వెళ్తుంటారు. సో కుక్కను అంత ఆసక్తి అనమాట, కుక్క పట్ల పిల్లి పట్ల. సో అలాంటి వారికి లాభం ఏం కలుగుతుంది అంటే, తప్పకుండా వచ్చే జన్మల వాళ్ళకు కూడా కుక్కలాగానో పిల్లిలాగానో శరీరం దక్కొచ్చు అనమాట. సో అటువంటి లాభం దక్కుతుంది అనమాట. సో అందుకనే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి వ్యక్తి ఎక్కడో తన ఆసక్తిని అనేది చూపించాల్సిందే, వ్యక్తం చేయాల్సిందే. ఒక వస్తువు పైన, ఒక వ్యక్తి పైన, ఎక్కడో అక్కడ. సో ఆ ఆసక్తి అనేది మనము శుద్ధ భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పట్ల మనకు ఆసక్తి కలిగితే, తప్పుడు అది మనకు మోక్ష ద్వారం తెరుచుకుంటుంది, మోక్ష మార్గానికి ద్వారం తెరుచుకుంటుంది మనకి. సో మరి ఆ శుద్ధ భక్తులు, సాధువులు ఇక్కడ రాశారు కదా, సయేవ సాధు శుక్రుతో, సాధువుల పట్ల మనకి ఆసక్తి పెంచుకోవాలి మనమని. సో సాధువుల పట్ల ఆసక్తి ఎలా పెంచుకుంటాం? ముందు సాధు అంటే ఎవరో మనకు అర్థం కావాలి. సో ఇక్కడ మనం ఫిలాసఫికల్గా అంటే ఇక్కడ మనం తత్వరూపంలో మనం అర్థం చేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3 శ్లోకాల్లో ముఖ్యంగా సాధు యొక్క లక్షణాలు ఏంటో అవే వర్ణిస్తారు కపిలముని. సో అందుకే ప్రభుపాదుల వారు కూడా తాత్పర్యంలో రాస్తున్నారు, సాధు అంటే ఏదో కాషాయం వస్త్రాలు ధరించేసి, లేకపోతే పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు, లేకపోతే పెద్ద పెద్ద జట, చాలా ఇంత పెద్ద పెద్ద జుట్టు ఇలా పెట్టుకున్న వాళ్ళు సాధు అని కాదు. సాధు అంటే ఎవరు? సాధు అంటే ప్రభుపాదుల వారు రాస్తున్నారు, భగవద్గీత ప్రకారం ఎల్లప్పుడూ భగవంతుడి భజన కీర్తన, భగవంతుడి చింతనలో నిమగ్నమైన వాళ్ళు. సతతం కీర్తయంతమా, ఎవరు భగవంతుడి యొక్క భక్తులు, శుద్ధ భక్తులు, ఎప్పుడు దృఢ వ్రతతో భగవంతుడి భక్తి చేసుకునేవారు, ఎంతో నిష్ఠతో. ఆ విషయం మళ్ళీ చూస్తాం మనం వచ్చే శ్లోకాల్లో, కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు వర్ణించారు. అలాంటి భక్తులు ఎవరైతే ఎప్పుడూ భక్తి చేసుకుంటూ ఉంటారు శ్రద్ధతో, అలా ఎప్పుడైనా వాళ్ళ ద్వారా ఒక చిన్న తప్పులు జరిగిపోయినా సరే, యాక్సిడెంటల్లీ వాళ్ళు కావాలని కాకుండా అలా పొరపాటులో ఏదైనా పొరపాటు జరిగిపోయినా కానీ, ఒక చిన్న పొరపాటు, దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఈ విషయం మనకు ప్రభుపాదుల వారు అక్కడెక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఎందుకంటే కొంతమంది అలా ఒక చిన్న తప్పు ఎవరో ఒక డివోటీ చేశారు, అదొక్కటే గుర్తుపెట్టుకుంటారు అనమాట జీవితాంతం. ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన సేవలు అవన్నీ గుర్తుపెట్టుకోరు. సో అది ఏంటంటే బుద్ధిలో కొంచెం పొరపాటు అనమాట. మనం ఏంటంటే ప్రతి భక్తుడు ఏ మంచి పని చేస్తున్నాడు, ప్రతి భక్తుడు ఎటువంటి సేవ చేస్తున్నాడు, ఎలా భక్తి చేస్తున్నారు, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా భగవంతుడు సేవ చేస్తున్నాడు, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాని వాడు ఎంతో సేవ చేసి ఎంతో మంచి భక్తి చేసుకున్న తర్వాత ఏదో చిన్న తప్పు ఎప్పుడో చేశాడు, దాన్ని పట్టుకొని వేలాడుకుంటూ కూర్చోవద్దు అనమాట మన జీవితంలో. దానివల్ల మనకి ఏమీ ఒరగదు, మనం ఏమీ లాభం కలగదు. ఇంకా చెప్పాలంటే మన చేతన ఇంకా దిగజారిపోతుంది, అది మనకి ఇంకా నష్టాన్ని కలిగజేస్తుంది. సో అందుకనే మనం చూడాల్సింది ఏంటంటే, ఆయన ఎప్పుడు సేవ చేస్తున్నాడు, ఓకే ఎప్పుడైనా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది. అపి చేసు దురాచారు భజతే మాం అజన్యభాగ్, భజతే మాం అనన్యభాగ్, అనన్య భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అది చూడాలి మనం. సో అది సాధువు లక్షణం అనమాట, ఎప్పుడు భగవంతుడు భక్తి చేసుకుంటూ ఉంటాడు. సో కొన్ని లక్షణాలు సాధువులకు ఉండేవి, దాని ద్వారా గుర్తించేది ఇక్కడ మనకు భగవంతుడు కపిలముని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. తితిక్ష్వః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. ఇవన్నమాట సాధువు యొక్క లక్షణాలు. సో ఇటువంటి ఎంతో దివ్యమైన గుణాలతో సాధువు భూషితమై ఉంటాడు. ఒకటి ఏంటంటే తితిక్ష్వ అంటే తట్టుకోవడం, ఎటువంటి రకరకాల అవమానాలే కానీ, లేకపోతే ఎటువంటి కష్టాలైనా కానీ, సమస్యలైనా కానీ, ఎటువంటి అయినా సరే వ్యక్తుల్ని కానీ ఏదో ఒకటి. సో ఇవన్నీ కూడా
తట్టుకోగలుగుతారు, టాలరెంట్ ఆయన పట్ల ఎవరైనా ఏదైనా జరిగితే కూడా ఆయన జీవితంలో. ఇంకా దయామయుడు, కరుణికాహ, కరుణామయుడు అన్నమాట. కరుణామయులు. ఇంకా సుహృద సర్వదేహిన, అందరి పట్ల సుహృదమైన హృదయం ఉంది, అంటే అందరి పట్ల మైత్ర భావన ఉంటుందన్నమాట. అన్ని జీవాత్మల పట్ల, ఒక మనుషులే కాదు, పశువుల పట్ల, అందరి పట్ల. ఆయనకి అజాతశత్రువు, అంటే అజాతశత్రువు అంటే ఎవ్వరికి ఆయన శత్రువు లేరు, ఆయన ఎవరిని శత్రువుగా చూడరు, ప్రతి ఒక్కరూ ఆయనకి మిత్రులే, ప్రతి ఒక్కరి యొక్క మేలును కోరుకునే వారి సాధువు. శాంతంగా ఉంటారు, అంటే ఏవో భౌతిక విషయాల పట్ల, భౌతిక ప్రలోభాలకు కానీ, భౌతిక కష్టాలకు కానీ విచలితం అవ్వదు మనస్సు. నశోచతి నా కాంక్షతి, శాంతంగా ఉండదు, బ్రహ్మభూత ప్రసన్నంగా శాంతంగా ఉంటారు. ఇంకా ఆయన సాధవ, అంటే శాస్త్రాలని అనుసరించి వాళ్ళు జీవిస్తారు. సాధుభూషణ, ఇటువంటి మంచి మంచి భూషణాలు ఉన్న లక్షణాలు ఉన్న వ్యక్తే సాధువు. సో అలా సాధువులకి ఎవరు శత్రువులు ఉండరు. కానీ అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు ఎవరైతే బాగా నాస్తికులో, లేకపోతే భగవంతుడి పట్ల వ్యతిరేక భావంతో ఉన్నవారు, అలా ఎవరైనా భగవంతుడి యొక్క భక్తులు ప్రచారం చేస్తుంటే తట్టుకోలేక వాళ్ళు శత్రువులుగా చూస్తారు భగవంతుడి భక్తుల్ని, అంతేగాని భగవంతుడి భక్తులు ఎప్పుడు వాళ్ళని శత్రువులుగా చూడరు అనమాట. సో అటువంటి వారు ఒక్కొక్కసారి అసూయతో, లేకపోతే ఏదైనా వ్యతిరేక భావనతో భగవంతుడి శుద్ధ భక్తుల్ని కూడా హింసించడానికి, చంపేయడానికి ప్రయత్నిస్తారు. అలా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఒక్కొక్కసారి అలా శుద్ధ భక్తుల్ని కూడా కొంతమంది అటాక్ చేస్తారు, ఆక్రమణ చేస్తారు, హింసిస్తారు వ్యక్తులు. ఉదాహరణకి జీసస్ క్రైస్ట్, ఆయన భగవంతుడి యొక్క సందేశాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆయన చంపేశారు కొంతమంది అటువంటి నాస్తికులు. లేకపోతే ఇంకా హరిదాస్ ఠాకూర్, మన ఆచార్యులైన హరిదాస్ ఠాకూర్, ఆయన ఇదే హరినామాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేస్తుంటే ఆయనకి ఇక్కడున్న ముస్లిం రూలరు 22 మార్కెట్ ప్లేసెస్లో కొరడా దెబ్బలతో కొట్టించారు, చచ్చేంతవరకు కొట్టమని చెప్పారు. కానీ భగవంతుడి కృప ఉండబట్టి ఆయన చావలేదు. కానీ అలా ఎంతో హింస అనేది చేయడానికి ఆయన పైన ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు. అలా నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య పార్షదులు, ఆయన కూడా ప్రచారం చేస్తున్నప్పుడు జగాయ్ మదాయ్ వాళ్ళు కూడా ఇలా అందులో జగాయ్ మదాయ్ వాళ్ళు కూడా నిత్యానంద ప్రభు పైన అటాక్ చేశారు, చంపేయడానికి, లేకపోతే ఆయనకు ఏదైనా నష్టం కలిగించాలని. సో ఆయన వీళ్ళందరూ కూడా ఇవన్నీ సహించారనమాట. సో తన పట్ల భక్తుడు ఇలా ఏదైనా ఎవరన్నా చేస్తే ఆయన సహిస్తారు. కానీ భగవంతుడి పట్ల ఎవరైనా, లేకపోతే వేరే భక్తుల పట్ల కనుక ఇలా దుర్వ్యవహారం చేస్తే మాత్రం భక్తులు సహించరు అనమాట. వాళ్ళ పట్ల అలా చేస్తే సహిస్తారు. సో ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో దయామయులు అంటే దయ చూపిస్తారన్నమాట అందరి పట్ల, ఓన్లీ మనుషుల పట్ల కాదు, పశువుల పట్ల కూడా, సాధువు అన్నాక. అందుకనే మనము ఈ యొక్క ఆవులు కానీ వేరే ఏ ప్రాణులను కానీ చంపము, వాళ్ళకి ఎందుకు, వాళ్ళని హింసించకూడదు అనవసరంగా. సో అందుకే వాళ్ళ మేలు కూడా మనం కోరుకుంటాం అన్నమాట సాధువులు. కొంతమంది కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు అంటారు వాటిని కూడా. కానీ అక్కడ సాధువులు ఇలా గేరువ అంటే మన కాషాయ వస్త్రాలు కూడా ధరించేస్తారు, సన్యాసులను కూడా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు కూడా అక్కడ అన్ని చికెను, మటను అన్నీ తింటారనమాట. చేపలు అయితే ఎగబడి తింటారనమాట. ఇలా చేపలు, చికెను, మటన్ అన్నీ తింటారు. ఇంకా అందరినీ తినమని చెప్తారు. ఇంకా మీరు కూడా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మనం అలాగే ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు అని. సో ఇలా కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకనే సాధు అంటే ముందే చెప్పేశారు ప్రభుపాల్ వారు, వాళ్ళు ఏదో ఒక కాషాయ వస్త్రాలు ధరించో, లేకపోతే అలా వేషాలను చూసి మనం చూడలేము, ఇలా కార్యాలు చూసి. ఒకవేళ ఒక సాధువు అయ్యి అతను ఏం పర్వాలేదు, మీరు మాంసం అన్నీ తినొచ్చు, ఏం పర్వాలేదు, మీరు అయినా ప్రగతి సాధిస్తారంటే ఆయన మూర్ఖుడు. ఎందుకంటే అతను ఇలా దయ లేకుండా, కరుణ లేకుండా ఇలా
పశువుల్ని అనవసరంగా చంపేస్తున్నాడు తినడానికోసం. కానీ సాధు అనేవాడు పశువుల్ని కూడా మేలు చేయాలని చూస్తారనమాట, పశువులకు కూడా ఎలాగైనా. సో శివానంద సేన్ ఆయన చైతన్య మహాప్రభు యొక్క అనుయాయి, ఆయన శిష్యుడు. సో శివానంద్ సేన్ ఆయన ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ వారు. ఆయన ఒకసారి ఆయన మామూలుగా ఎప్పుడైనా ఇక్కడ నుంచి బెంగాల్ నుంచి జగన్నాథ్పురికి అందరి భక్తులు వెళ్తే యాత్ర ఆయన తీసుకుని వెళ్ళేవారు. యాత్ర ఇన్ఛార్జ్ అనమాట శివానంద సేన్, యాత్ర కోఆర్డినేట్ చేసేవారు. ఆయన అందరికీ ఏమేం కావాలి, ప్రసాదం, ఉండడానికి, వెళ్ళడానికి అన్ని సదుపాయాలన్నీ ఆయన అరేంజ్ చేసి యాత్ర అంతా మేనేజ్ చేసేవారు. సో అందులో ఒకసారి ఒక కుక్క కూడా వచ్చిందనమాట. కుక్క కూడా ఫాలో అయింది యాత్రలో. సో ఆ కుక్కకు కూడా ఆయన ప్రసాదం పెట్టడం, దాన్ని సరిగ్గా చూసుకోవడం అనేది చేశారనమాట. దాని తర్వాత ఆ కుక్కకి చైతన్య మహాప్రభు ఒక కృప కలిగి తర్వాత ఆ కుక్క భగవద్ధామానికి కూడా వెళ్ళిపోయిందనమాట. సో ఇలా ఒక కుక్కను కూడా అంటే కుక్కకు కూడా ఎంతో ప్రేమతో అలా ఒక కుక్క రావాలనుకుంటే యాత్రలో దాన్ని కూడా చూసుకున్నారన్నమాట బాగా. తద్వారా తర్వాత చైతన్య మహాప్రభు కృప ద్వారా ఆ కుక్కకి ముక్తి కూడా లభించింది. సో ఇలా సాధు యొక్క కృప, భగవంతుడి యొక్క కృప ద్వారా ఎవరికైనా సరే పశువులకు కూడా ముక్తి లభించవచ్చు. సో అందుకనే ఒక శత్రువు మిత్రుడు యొక్క అసలు వ్యత్యాసం ఏంటి రెండిటికి అంటే, ఇద్దరికంటే వారి యొక్క ప్రవర్తనలో. ఒక సాధువు ఎప్పుడైనా సరే ఒక సాధువు అందరి పట్ల అందరి యొక్క హితం, అందరి యొక్క మేలు కోరి ఆయన వ్యవహరిస్తారనమాట. ఒక సాధువు అన్న వ్యక్తి ఆయన ఎవ్వరికి కీడు చేయాలని కోరుకోరు. అందుకనే అందరి బద్ధజీవులకి అందరికైనా ఒక మంచి స్నేహితుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి అంటే అది సాధువే. ఎందుకంటే సాధువు ఒకటే ఉద్దేశం అంటే ఎలాగైనా సరే వీళ్ళందరికీ ఈ భౌతిక బంధనం నుంచి ముక్తి కలగాలి అని కోరుకుంటారు, దానికోసం ప్రయత్నిస్తారు. సో ఇంకా మనకి ఇంకా 2 శ్లోకాల్లో కూడా సాధువుల యొక్క లక్షణాలు చెప్తున్నారు. మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మానష్ త్యక్త స్వజన బాంధవాః. ఆ సాధువు మయి అనన్యేన భావేన అన్య భావంతో నన్ను నా పట్ల భక్తిం కుర్వంతి ఏ దృఢ భక్తిని చేస్తాడు. సో అనన్య భావంతో నా పట్ల దృఢ భక్తిని ఆయన అనుసరిస్తాడు ఎవరైతే సాధువు. అలా భగవంతుడికి భక్తి చేసుకోవడం కోసం, సేవ చేసుకోవడం కోసం ఆయన మిగతా అన్నీ కూడా త్యాగం చేసేస్తాడు. ఎటువంటి బంధాలైనా, సంబంధాలైనా, బాంధవ్యాలైనా అన్నిటిని కూడా త్యజించేస్తాడు ఆయన. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండే భౌతిక సంబంధాలు, భౌతిక విషయాలన్నింటినీ కూడా త్యాగం చేసేస్తాడు. ఎందుకు అంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం కోసం, అనన్య భక్తి చేసుకోవడం కోసం. సో ఈ విధంగా ఎవరైనా అడగొచ్చు, అరే మరి అన్నీ వదిలేసి అలా భక్తి చేసుకుంటే మరి అది దానివల్ల ఏమైనా పాపం కానీ దానివల్ల ఏమైనా ప్రతిక్రియ ఏమైనా కలగొచ్చేమంటే ఏమీ కలగదు. అలా ఎవరైనా భగవంతుడి కోసం భక్తి చేసుకోవడానికి సంపూర్ణంగా అన్నీ వదిలేసి భగవంతుడికి భక్తి సేవ చేసుకుంటే అటువంటి వారికి ఎటువంటి దాని పట్ల అటువంటి అతను ఎటువంటి అపరాధం చేయట్లేదు, అటువంటి అతనికి ఎటువంటి పాపం కలగదు, అటువంటి వాడికి ఎటువంటి శిక్ష కూడా లభించదు, ఇంకా అతను భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి అన్ని బాధ్యతలు లేకపోతే అన్ని రకాల బంధాలు తెంచుకొని త్యాగం చేసేసి ఇంద్రియాల్ని భోగించడం కోసమే ఆ పనులు చేస్తే కనుక, ఓన్లీ ఇంద్రియాల్ని భోగించుకోవడం కోసం చేస్తే కనుక అప్పుడు ప్రకృతి నియమాల ప్రకారం అతనికి శిక్ష అనేది లభిస్తుందన్నమాట. నెక్స్ట్ 23 శ్లోకంలో ఇంకా కొన్ని లక్షణాలు ఇచ్చారు సాధువి. మదాశ్రయ కథామృష్టాః శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపా నైతాన్ మద్గత చేతసః. సో ఎల్లప్పుడూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మదాశ్రయ, కపిలముని మదాశ్రయ నన్ను ఆశ్రయించి ఎల్లప్పుడూ నా యొక్క కథ మృష్ట, నా యొక్క కథల్నే ఎంతో ఆనందంతో చర్చించుకుంటారు, వింటారు, పాడుతారు. శృణ్వంతి కథయంతి, వింటారు, అవే
నా కథలే, నా గురించే వాటిని కీర్తన చేస్తారు, ఆ కథలే చెప్తారు. అంతేకాకుండా తపంతి వివిధాస్తాప, ఎటువంటి తాపాలనైనా సరే, ఎటువంటి కష్టాలైనా సరే నుంచి వాళ్ళు ఏ రకమైన బాధను అనుభవించరు. నైతాన్ మద్గత చేతస, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ చేతన నిమగ్నమై ఉంటుంది నా పట్ల, అందుకనే వాళ్ళకి ఎటువంటి భౌతిక కష్టాలు, భౌతిక సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు దాని పట్ల విచలితం కాకుండా, ప్రభావితం కాకుండా నా పట్లే భక్తి చేసుకుంటూ ఉంటారు. సో అలా అన్నమాట. దానికి ఒక మంచి ఉత్తమ ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ అంబరీష్ మహారాజ్ది. ఆయన ఒక పెద్ద రాజు, కానీ అయినా కానీ ఆయన నవవిధ భక్తిని ఎంతో చక్కగా చేసుకున్నారు అనమాట. మంచి ఉదాహరణ. వాసాంసి వైకుంఠ గుణానువర్ణనే. సో అలా ప్రతి ఒక్క అంగాన్ని ఆయన భగవంతుడి భక్తి చేసుకోవడానికి వినియోగించారనమాట. అలా వాచాంసి, ఆయన వచనాలు భగవంతుడిని వర్ణించడానికి, వైకుంఠంని వర్ణించడానికి ఆయన ఉపయోగించేవాడు అనమాట. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, వైకుంఠ భగవంతుడి గుణాలని వర్ణించడం కోసం ఆయన ఉపయోగించేవాడు తన వాక్శక్తిని, మాట్లాడే శక్తిని. అలా ప్రతి ఒక్కటి. సో అలాంటి అంబరీష్ మహారాజ్కి కూడా ఒకసారి ఒక ఆపద వచ్చింది. దుర్వాసుని ఆయనను చంపేయాలనేసి ఒక అసురుణ్ణి, ఒక రాక్షసుడిని సృష్టించి పంపించారు ఆయన పైన. సో ఆ రాక్షసుడు అంబరీష్ మహారాజ్ని చంపడానికని వస్తే అంబరీష్ మహారాజు ఆ రాక్షసుడి నుంచి తప్పించుకోవడానికో, తనను తాను రక్షించుకోవడానికి అక్కడి నుంచి భయపడి పారిపోలేదు. లేకపోతే క్షత్రియుడు కనుక అతను ఒక ఖడ్గాన్ని తీసో, బాణాన్ని తీసో ప్రతిక్రియ అసురుడితో పొట్లాడడానికి కానీ చంపడానికి కూడా అసురుడిని ప్రయత్నించలేదు. ఆయన అలాగే నించున్నాడు అన్నమాట, భగవంతుడి చింతలో నిమగ్నమై. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ భగవంతుడి చింతనలో నిమగ్నమై ఉంటాడు కనుక. సో అలా భగవంతుడి చింతనలో నిమగ్నమై ఉండడంతో భగవంతుడి సుదర్శన చక్రం వచ్చి ఆయనను రక్షించింది. ఆయన తనను రక్షించుకోవడానికి ఇంకే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడిని ఎప్పుడు స్మరించుకుంటూనే ఉన్నాడు, అంతే ఇంకా. సో సుదర్శన చక్రం వచ్చేసి ఆ అసురుడిని చంపేసింది అనమాట. సో ఆయన ఏమాత్రం విచలితం అవ్వలేదు, అలా రాక్షసుడు వచ్చినా కానీ చంపడానికి. సో అలా ఇది చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఇలా ఎన్ని రకాల కష్టాలు వచ్చినా వాళ్ళు దాని చేత ప్రభావితం అవ్వరు. ఇది కృష్ణ భావనామృతంలో సంపూర్ణంగా నిమగ్నమైన వాళ్ళు, కృష్ణ భావనామృతంతో కంప్లీట్గా నిండిపోయిన చేతనతో ఉన్నవాళ్ళు. ఇది సంభవం అన్నమాట. అంబరీష్ మహారాజ్కి ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. ఇటువంటి వారిని సాధు అంటారు. చూడండి ఇక్కడ సాధు, అంబరీష్ మహారాజు కూడా సాధు. సో ఇది వాళ్ళ యొక్క కార్యాలు, వారి యొక్క చేతన, వాళ్ళ యొక్క భక్తిని బట్టి మనకు నిర్ధారిస్తాం అన్నమాట ఎవరు సాధువు అనేది. సో ఇలాంటి సాధువుల యొక్క సాంగత్యాన్ని నువ్వు గ్రహించాలి. తద్వారా నువ్వు భగవంతుడి భక్తిలో ఉన్నతి సాధించి, ప్రగతి సాధించి భగవద్ధామానికి వెళ్ళగలవు, లేకపోతే నన్ను చేరుకోగలవు అని ఈ విషయాన్ని ఇక్కడ కపిల ముని వచ్చే శ్లోకాల్లో తన తల్లి దేవహూతికి చెప్తున్నారు. 24వ శ్లోకం. తయేతే సాధవ సాధ్వి సర్వసంగ వివర్జితాః సంగస్తేష్వతతే ప్రార్థ్యః సంగదోష హరాహితే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ మై మదర్, ఓ నా తల్లి, నువ్వు మంచి ఎన్నో లక్షణాలు ఉన్నాయి నీకు. ఇవి ఇప్పుడు నేను నీకు చెప్పినవన్నీ కూడా సాధువుల యొక్క లక్షణాలు. సో వీళ్ళు ఏంటంటే అన్ని రకాల భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులు, వీళ్ళకి ఎటువంటి భౌతిక ఆసక్తులు లేవు. అందుకే నువ్వు ఇటువంటి సాధువుల యొక్క పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. తద్వారా నీకు ఉన్న భౌతిక ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇంకా భౌతిక ఏవైతే ఉన్నాయో ఆసక్తి, కోరికల ద్వారా వచ్చే ఎటువంటి సమస్యలైనా సరే దాని ప్రభావం నీపైన కూడా ఉండదు. ఆ విధంగా చెప్తున్నారనమాట. సో ఎవరు భగవద్ధామానికి ప్రవేశించగలరు అంటే భగవద్గీతలో చెప్పారు, నిర్మాణమోహ జితసంగ దోష. అంటే ఎవరైతే ఈ భౌతిక ఆసక్తి, నాది, ఇది నేను భోగించాలి అనే ప్రవృత్తితో సంపూర్ణంగా ముక్తులైపోయి ఉన్నారు. సో ఈ విధంగా
నిర్మాణ, ఏమాత్రం అహంకారం కానీ ఇటువంటి ఆసక్తి కానీ ఇటువంటి లేని వాళ్ళు, ఇటువంటి దోషాలు ఏమి లేని వాళ్ళే భగవద్ధామానికి ప్రవేశించగలరు అన్నమాట. సో అతను ధనికుడు కావచ్చు, బీదవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాంతో సంబంధం లేదు. కానీ అతను ఈ భౌతిక ప్రపంచంలో నాది, నేను భోగించాలి అనే అహంకారం, అటువంటి భౌతిక ఆసక్తి వీటన్నిటిని నుంచి ఆయన ముక్తుడు అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికం, అశాశ్వతం. అందుకనే ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు ఒకతను ధనికుడు, రేపు బీదవాడు అయిపోవచ్చు. ఈరోజు బీదవాడు, రేపు ధనికుడు అవ్వచ్చు. సో ఇవన్నీ తాత్కాలికమనమే అనమాట. దీని పట్ల మోహితుడై ఉండకూడదు ఒక వ్యక్తి. సో అప్పుడే అతను ఈ భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్య వ్యక్తి. అది ఇక్కడ రాశారు. అందుకనే అలా శుద్ధ భక్తి చేసుకోవడానికి, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని మనము పొందడానికి, వారి పట్ల ఆసక్తిని పెంచుకోగలిగేటట్టుగా ఇవన్నీ వసతులు కలుగజేయడానికే ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇస్కాన్ని స్థాపించాం మేము. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం ఇస్కాన్ని స్థాపించింది దీనికోసమే. ఇలా మంచి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మనము జీవించడానికి అవకాశం లభించడానికి. సో ఇలాంటి భక్తుడు ఇలా ఒక భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ భౌతిక ఆసక్తులు కానీ, భౌతిక ప్రబోలోభాలు కానీ, భౌతిక సమస్యలు కానీ, ఎటువంటి భౌతిక కష్టాలు కానీ ఆయన్ని ప్రభావితం చేయలేవు, ఆయన విచలితం చేయలేవు. ఎందుకు అంటే, ఎలా అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ వారు ఇక్కడ. పిల్లి తన నోటితో తన బిడ్డ అయిన ఒక పిల్లని నోటితోనే తీసుకొని వెళ్తుంది ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయడానికి. అప్పుడు ఆ తల్లి నోట్లో ఉంటుంది పిల్ల, అదేం భయపడదనమాట. ఎందుకంటే తనకు తెలుసు నా తల్లి నా సురక్షితం కోసమే ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తుందని. అదే ఒక ఎలకను నోట్లో పట్టుకుందనుకోండి, ఆ ఎలకకు తెలుసు ఇప్పుడు నేను మృత్యువు నోట్లో ఉన్నానని. అది భయపడుతుంది. అదే పిల్ల భయపడదు, కానీ ఎలక భయపడుతుంది అన్నమాట. సో అలాగే ఒక భక్తుడికి తెలుసు ఇక్కడ మాయ కూడా, ఈ ప్రకృతి అన్నీ కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నాయి. అన్నీ భగవంతుడి యొక్క అనుమతితోనే, భగవంతుడికి సేవగానే పనిచేస్తున్నాయి. సో నేను భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటే, నేను భగవంతుడి చింతనలో ఉంటే, నాకు భక్తికి ఏది అనుకూలమో అదే భగవంతుడు నాకు చేస్తాడు. సో అది భౌతికంగా ఒక్కొక్కసారి లాస్ అనిపించవచ్చు, కానీ అది నా భక్తి మార్గానికి మాత్రం శ్రేష్టమని భక్తుడు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడి యొక్క కృపను చూడగలుగుతాడు, ఇంకా భగవంతుడి భక్తి చేసుకోగలుగుతాడు. ఆయన విచలితం అవ్వడం అనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇవన్నీ కూడా అశాశ్వతం. సో అలా అన్నమాట. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి, ఇది అర్థం చేసుకోవడానికి. కానీ ఇటువంటి స్థాయికి చేరుకోవాలి మనం ఒకసారి. సో ఇటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని నువ్వు స్వీకరిస్తే భక్తి మార్గంలో ఉన్నతి చెంది కృష్ణుణ్ణి చేరుకోగలవు అని ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తున్నారు అనమాట కపిలముని తన తల్లికి. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయన కథా తజ్జోషనాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారథిర్భక్తిరనుక్రమిష్యతి. ఇలా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలల గురించి, కార్యాల గురించి చర్చ జరుగుతుంది, అవునా? సో తద్వారా ఇది మన హృదయానికి, మన చెవులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి చర్చల ద్వారా మనం ఎంతో భగవంతుడి జ్ఞానాన్ని మనము తెలుసుకుంటాము. తద్వారా మనము ఈ యొక్క ముక్తి మార్గంలో, భక్తి మార్గంలో ముందుకు వెళ్తాము. తద్వారా మనం మెల్లిమెల్లిగా భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులమైపోయి భగవంతుడి పట్ల మన ఆసక్తి పెరుగుతుంది. భగవంతుడి పట్ల మన మనస్సు అనేది కేంద్రీకరమవుతుంది. తద్వారా మనము అసలు భక్తి
చేసుకోగలము, అసలు సేవ చేసుకోగలము, అసలు ఆ భక్తిని ఆస్వాదించగలము. అది మొదలవుతుంది. సో అది ఇక్కడ రాశారనమాట. సో శ్రద్ధ రతిర్భక్తిర్ అనుక్రమిష్యతి. తో రతి, భక్తి, భగవంతుడి పట్ల రతి అనేది మనకి పెరుగుతుంది. ఇప్పుడు అనుక్రమిష్యతి, ఇవన్నీ తర్వాత జరుగుతాయండి. ఫస్ట్ మనము దేని నుంచి స్టార్ట్ అవ్వాలి? మనము భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించి అందులో శ్రవణం కీర్తనం చేస్తే అప్పుడు మనకు భగవంతుడి పట్ల రతి మనకు ఉత్పన్నమవుతుంది, భక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. సో ఇది పద్ధతి అన్నమాట. ప్రభుపాదుల ద్వారా అందుకే రాస్తున్నారు, సాధారణమైన వ్యక్తులు ఎవరైతే భక్తులు కాదో అటువంటి వారు భాగవతం చదివినా కానీ వెంటనే వాళ్ళకి అంతగా ఆసక్తిగా ఉండకపోవచ్చు, లేకపోతే అంతగా వాళ్ళు ఈ కృష్ణుడి యొక్క లీలని అంతగా వాళ్ళు ప్రశంసించలేకపోవచ్చు, అప్రిషియేట్ చేయలేకపోవచ్చు వేదిక గ్రంథాలని. సో ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా చాలా భౌతిక ఆసక్తులు అవును ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులైపోతామో అప్పుడు భక్తిలో మనం ఇంకా ఎక్కువ రసాన్ని ఆస్వాదించగలం. సో అందుకనే దీనికి మనము భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం కోరుకోవాలన్నమాట. అలా ఇక్కడ చెప్తున్నారు మనకి, భక్త్యా పుమాంజాత విరాగ ఐంద్రియాద్ దృష్టశ్రుతాన్మద్రచనానుచింతయ చిత్తస్య యత్తో గృహణే యోగయుక్తో యతిష్యతే రుజుభిర్యోగ మార్గైః. ఈ విధంగా మనము భక్తిలో ఎంతో మంచి చేతనతో భక్తుల యొక్క సాంగత్యంలో మనం భగవంతుడి యొక్క శ్రవణం కీర్తనం భక్తి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మెల్లిగా మనకి ఈ యొక్క ఇంద్రియ తృప్తి పట్ల మనకు విరక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఇలా ఇంకా మనము భౌతికంగా భోగించాలనే ఈ వాసన కూడా ఈ జన్మలో వచ్చే జన్మలో అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట, ఆసక్తి అనేది. తద్వారా భగవంతుని యొక్క కార్యాలని ప్రతి సమయంలో చింతిస్తూనే ఈ సంభవం. ఇదే కృష్ణ చైతన్యం యొక్క మార్గం అన్నమాట, విధి విధానం. అందుకే ఇది అన్నిటికన్నా చాలా సులువైంది, రుజుబీర్, ఈజీ అన్నమాట. రుజుబీర్ యోగ మార్గై, అన్ని యోగ పద్ధతిలో కూడా ఈ కృష్ణ భావనామృతం లేకపోతే భక్తి యోగ మార్గం అనేది అన్నిటికన్నా సరళమైంది. ఎంతో ఈజీగా మనము ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తి పొంది భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా మన యొక్క మనస్సుని కూడా మనము జయించవచ్చు, ఇంకా మైండ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విషయాలు ఇక్కడ తెలియజేశారు. ఈరోజుకి లాస్ట్ శ్లోకం చూద్దామంట. అసేవయాయాం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యార్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహావరుంధే. అలా మనము ఇలా 3 గుణాలకి సేవ చేసుకోకుండా, అంటే 3 గుణాల ప్రభావితంలో మనం ఏదైతే సేవ చేస్తామో, కార్యాలు చేస్తామో అన్నీ 3 గుణాలకు సేవ చేసుకోవడమే. అలా 3 గుణాల ప్రభావంలో 3 గుణాలకు సేవ చేసుకోకుండా మనము కృష్ణ భావనామృతాన్ని పెంపొందించుకొని తద్వారా భగవంతుడి జ్ఞానాన్ని పెంపొందించుకొని అలా మనకు ఈ భౌతిక విషయాల పట్ల కానీ వైరాగ్యం పొందడం, ఈ విధంగా భక్తిలో మనము ముందుకెళ్ళడం. తద్వారా ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మన మనస్సు అనేది భగవంతుడి పైన కేంద్రీకరం అవ్వడం, భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోవడం. తద్వారా ఈ యొక్క వ్యక్తి భక్తి చేసుకుంటూ ఉంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఇక్కడ కపిల ముని అంటున్నారు, తప్పకుండా ఇదే జన్మలో వారు నన్ను చేరుకుంటారు. ఎందుకంటే నేనే ఆ భగవంతుడిని, నన్ను చేరుకోవడమే జీవిత లక్ష్యం. మాం ప్రత్యేగాత్మనం ఇహావరుందే. చూడండి ఇక్కడ మాం అని చెప్తున్నారు కపిల ముని, నన్ను వాళ్ళు చేరుకుంటారు, తప్పకుండా ఈ యొక్క జన్మలోనే చేరుకుంటారు. ఎందుకంటే అది ఇక్కడ డైరెక్ట్ కపిల మునే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కపిల ముని అనేది మీరు అలా ఏవో ఒక కార్యాలు అనేది చేయాలి. ప్రతి ఒక్కరు చెప్పాం కదా, మనస్సు ఇంకా వ్యక్తి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటాడు. సో అలా ఊరికే ఖాళీగా అయితే ఉండలేరు. అందుకనే ఒక వ్యక్తి అనేది ఎప్పుడైనా సరే
ఇలా భగవంతుడి సేవలో నిమగ్నమై భగవంతుడి చింతలో నిమగ్నమై ఉంటే అప్పుడు ఏంటంటే ఎంతో తొందరగా భగవంతుడిని చేరుకోవచ్చు అని సింపుల్గా ఇక్కడ కపిలముని చెప్పేస్తున్నారు అనమాట. లేకపోతే మనము ఇంకా వేరే కార్యాలు చేసుకుంటూ వేరే కోరికలతో వేరే రకంగా ఉంటే మాత్రం మనం భగవంతుడిని పొందలేము. ఎందుకంటే చాలామంది ఎన్నో రకాల కార్యాలు చేస్తూ ఉంటారు, సమాజ సేవలు కూడా చేస్తుంటారు. రకరకాల సమాజ సేవలు, దాన ధర్మాలు, అంటే రకరకాల స్కూళ్ళు నిర్మించడము, హాస్పిటల్ నిర్మించడము, ఎవరికి డబ్బులు పంచడము, అన్నం పంచడం, ఏదో ఒకటి అలాంటి చాలా చాలా దానాలు చేస్తూ ఉంటారు బయట, భగవంతుడితో ఏమాత్రం సంబంధం లేకుండా. సో దాని ద్వారా ఏంటంటే మనం భగవంతుడికి చేరుకోలేం. భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారా మనం భగవంతుడికి చేరుకోవచ్చు. సో దీనికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు మన కపిలముని చెప్పింది ఏంటంటే, ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్తున్నారు, అలా భగవంతుడి గురించి మనము భక్తుల సాంగత్యంలో వినడం, ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అన్నమాట ఇవన్నీ జరగడానికి. అందుకే మనం శ్రవణంతో స్టార్ట్ అవుతుంది మన నవవిధ భక్తి కూడా. సో ఈరోజు ఇక్కడే మనం చర్చను ముగిద్దామంట. సో రేపు మళ్ళీ మిగతా విషయాలు చర్చించుకుందాం. ఇంకా ప్రశ్నలు అడుగుతుంది దేవహూతి, దానికి సమాధానాలు మళ్ళీ కపిలముని చెప్తారు, అవి చూద్దామంట రేపటి నుంచి. సో ఈరోజు ఇక్కడే మనం ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि।